నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన వల్సల పిళ్ళై గారి అనుభవం ఇది. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని. అయితే నేను ఇప్పుడు ఉద్యోగం చేయడం లేదు. నాకు ఒక అద్భుతమైన కుమార్తె ఉంది. ఆమె కోల్ ఇండియాలో పర్యావరణ ఇంజనీరుగా పనిచేస్తూ రాంచీలో పోస్టు చేయబడింది. 1997 సంవత్సరంలో నా మొదటి వరయజ్ఞ ప్రక్రియ సమయంలో నేను ఎంపిక చేయబడిన వ్యక్తిని అని నాకు లోతైన అవగాహన వచ్చింది. ఆ క్షణం నాలో ఏదో మార్పు వచ్చింది. అప్పటి నుండి నేను ధర్మం మరియు సేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను. శ్రీ పరంజ్యోతితో నా ప్రయాణం ప్రారంభమైంది. ధర్మంలోకి వచ్చిన తర్వాత మా జీవితం మరింత అర్థవంతంగా మారింది. సవాళ్లు ఉన్నాయి, కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఎల్లప్పుడూ మమ్మల్ని రక్షించారు, మాకు మార్గనిర్దేశం చేశారు మరియు వారి దైవిక సంరక్షణలో మమ్మల్ని ఉంచారు. నేను వివిధ ప్రక్రియలలో పాల్గొంటున్నప్పుడు నేను క్రమంగా లోతైన అంతర్గత పరివర్తనను అనుభవించడం ప్రారంభించాను. నాలోని ప్రతికూల శక్తులు కరిగిపోవడం, హృదయం వికసించడం నేను గమనించాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల నేను మరింత సున్నితంగా ఉన్నాను. నేను ప్రజలతో మరింత లోతుగా కనెక్ట్ అవ్వడం ప్రారంభించాను. నా ప్రార్థనలు నేరుగా హృదయం నుండి రావడం ప్రారంభించాయి. చాలామంది తమ కష్ట సమయాల్లో నన్ను పిలవడం ప్రారంభించారు. వారి కోసం ప్రార్థించమని అడిగారు. కొన్నిసార్లు ప్రార్థన సహజంగానే ప్రవహించింది, మరికొన్నిసార్లు అలా జరగలేదు. కానీ నేను శరణాగతి స్థితిలో విశ్వాసంతో ప్రార్థించడం కొనసాగించాను. శ్రీ భగవాన్ ముక్తి మోక్ష తరగతులకు హాజరు కావడం ద్వారా నా స్థితి మరింత లోతుగా మారింది మరియు కొత్త అంతర్దృష్టులు ఉద్భవించాయి. ఇప్పుడు నాలో స్థిరంగా ఉన్న స్థితి నిశ్శబ్ద స్థితి, లోతైన నిశ్చలత, అంతర్దృష్టి ఉంది. నేను ఇకపై కష్టపడటం లేదా ప్రతిఘటించడం లేదు. నేను దైవిక సంకల్పంతో ప్రవహిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. జీవితం తేలికగా అనిపిస్తుంది. భయం లేదా ఆందోళన లేకుండా నేను విషయాలను ఉన్నట్లుగానే అంగీకరించగలను. పూర్తి భావన ఉంది. నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు, ప్రతిఘటన లేదు. నేను జీవితాన్ని ప్రవహిస్తూ నా దైవం చేతిని సున్నితంగా పట్టుకున్నాను. ప్రతి క్షణం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ప్రేమ, కృప మరియు సాన్నిహిత్యంలో మునిగిపోయింది. నేను వంట చేసేటప్పుడు నేను వంట చేస్తున్నాను. నేను విన్నప్పుడు నేను వింటున్నాను. శ్రీ భగవాన్ చెప్పినట్లుగా ముక్తి అంటే ఒక గ్లాసు నీరు త్రాగడం తప్ప మరొకటి కాదు. చిన్న చిన్న రోజువారీ పనులు నాకు ఆనందాన్ని ఇస్తాయి. శ్రీ అమ్మ భగవాన్తో నా అంతర్యామినిగా క్షణక్షణం జీవించడం వల్ల మనం శరణాగతి పొందినప్పుడు ఏది అసాధ్యం కాదని నాకు అర్థమైంది. శ్రీ అమ్మా భగవాన్ నా జీవితంలో ప్రతిదానిని పరిపూర్ణంగా నిర్వహిస్తున్నారు. వారి కరుణ, కృప మరియు నిరంతర ఉనికి నా జీవితంలో ప్రతి అడుగును నడిపిస్తున్నాయి. ప్రగాఢ కృతజ్ఞత, శరణాగతి మరియు శాశ్వత ప్రేమతో నేను ఎప్పటికీ మీ పాద పద్మాల చెంతనే ఉంటాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.